స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. అసలు నేను చదువుకునేటప్పుడు పాతబడి కొత్తబడి అనే ఉండేది. ఇప్పుడు ఆ బడులై ఆ సీనియర్ లైకమా అనేది ఆతృత ఉండేది. మాది స్కూల్కు పక్కనే, స్కూల్కు వెనకాలే మా ఇల్లు, కొత్తబడి వెనకాలే ఇల్లు. ప్రతి వాళ్ళు మిత్రులంతా మల్లారం ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ అంటే హనుమాజీపేటలో మంచినీళ్ళ బావిలో, బావి అంటే మాదొక బావి, ఉన్న 2-3 బావులలో మాదొక బావి. అయితే ఇక్కడ చదువుకున్న కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా. కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా. నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా.
తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని సాకుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వకు సంబంధము తెలిపెను ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెను గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెను కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిల మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారగలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా టీచర్లు బాగా అడిగిగా ఉంటారు కదా తన పద్ధతిని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా తదుపరి మా బ్రహ్మ ఉపాధ్యాయుడు రాజేశ్వర సార్ గారు తదుపరి మనందరికీ లేఖకులుగా అదేవిధంగా మనందరికీ ప్రశంసాలుగా వచ్చినటువంటి తను అందరి మా సార్ల జీతాలు చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని సన్మానించాల్సిన కోరుకుంటున్నాను. మన గ్రామంలోనే చాలా రోజులు నివాసం నుండి మనతో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా చివరిగా మన ప్రిన్సిపల్గా పనిచేసి ప్రిన్సిపల్గా పనిచేసి మన గ్రామ ముద్దుబిడ్డ అయినటువంటి నారాయణ సార్ గారు దాన్ని సన్మానం కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. పాఠశాల ఉపాధ్యాయ బృందం అంతా పరశురామ్ రెడ్డి సార్ మీకోసం ఎదురు చూస్తున్నాం. మీరు వచ్చినా తెలిసింది, మళ్ళీ ఇక్కడ ముందట కనిపించట్లేదు. దయచేసి ఈ మాటలు వినిపిస్తే వెంటనే వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులు వీడియో కవర్ చేయండి, తొందరగా ఫొటోస్ చేయండి. మల్లేశం
ప్రస్తుతం పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా వేదిక మీద ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా సీట్లలో ఉన్నారు. ప్రైమరీ స్కూల్ స్టాఫ్ సంతోష్ ప్లీజ్ ప్రైమరీ స్కూల్ స్టాఫ్, హై స్కూల్ స్టాఫ్ అందరూ కూడా వేదికపైకి రావాలి. ముందుకు రా. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. తర్వాత పాఠశాల పోషకులు కూడా ఉన్నారు. అంటే ప్రధానమైనటువంటి పాత్రలన్నీ కూడా ఈ గ్రామంలో ఎంత సమిష్టిగా ఉన్నాయని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఈనాటి కృషి కాదు అని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే నేను 1900 వేడుకలకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, ఈ పాఠశాలలో వారు చదువు చెప్పినటువంటి గురువులు, అదేవిధంగా 75 సంవత్సరాలుగా ఈ హనుమాజీపేటలో పాఠశాలలో చదువుకున్నటువంటి 75 సంవత్సరాల పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి నిజంగా చాలా ఈరోజు గొప్ప దినం, శుభదినం. మరి ఈరోజు మనకు ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఈరోజే బతుకమ్మ దసరా పండుగ లాగా అనిపిస్తుంది. చాలామందిని చాలా రోజుల తర్వాత కలుసుకోవడం, ఈ కార్యక్రమాన్ని 75 సంవత్సరాల విద్యార్థులను, 75 సంవత్సరాల ఉపాధ్యాయులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ఈ కార్యక్రమ నిర్వహణలకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. చాలా గొప్ప విషయం. యువకులు చాలా పట్టుదలతో మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు చాలా వారందరికీ కూడా శుభాభివందనం తెలియజేసుకుంటూ, మన గ్రామం మరి తెలంగాణ పటంలో చూసినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పటంలో చూసినా, భారతదేశ పటంలో చూసినా హనుమాజీపేట అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మభూమి, జన్మగడ్డ అని అంటారు. అందుకే నేను ఈ సందర్భంగా ఒక సూచన చేస్తున్నాను. మీరు ఏ ఊరంటే మన హనుమాజీపేట డాక్టర్ సి నారాయణ రెడ్డి ఊరని చెప్పుకుంటున్నాం మనం. ఇక మా ఊరని చెప్పుకోకుండా హనుమాజీపేటను శ్రీ నారాయణ రెడ్డి పేటగా మార్చాలని ఈ వేదిక నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. అదేవిధంగా శ్రీ నారాయణ రెడ్డి మండలంగా ఈ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమాన్ని మరి రెడ్డి పేటగా మార్చాలి. శ్రీనారాయణ పేటను శ్రీ నారాయణ రెడ్డి మండలంగా కూడా ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి, మరి మన గ్రామ ముందు బిడ్డ మరి చిన్నవాడైనా కానీ ఇలా TV9 సీనియర్ కరెస్పాండెంట్గా ఉన్నటువంటి మిత్రుడు ప్రభాకర్ గారు సెక్రటరియట్లో మరి రోజు ముఖ్యమంత్రి మంత్రులతో వారు రిపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి చిరంజీవి ప్రభాకర్ ఈ బాధ్యతను తీసుకొని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా, ప్రజాప్రతినిధులందరినీ కూడా తీసుకుపోయి సీఎం గారికి విజ్ఞప్తి చేసి ఈ గ్రామాన్ని సినారి మండలంగా చేయటకు సహకరించవలసిందిగా నేను ప్రభాకర్ను మీ అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా సినారి ఒక చరిత్ర, సినారి ఒక మహోజ్వలమైనటువంటి ఒక చరిత్ర. మరి వారు పుట్టిన ఈ గ్రామంలో నేను మా కుటుంబం కూడా జన్మించడం మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం.
మరి వారి ఆశీస్సులతో 35 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ప్రజాప్రతినిధులుగా మా కుటుంబాన్ని మరి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా ఉన్నత పదవులు అందించి ఆశీర్వదించినటువంటి హనుమాజిపేట గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు నుంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ గ్రామంలో కాకుండా ఈ ప్రాంతంలో ఒక అభివృద్ధికి పునాది పడ్డది. ఆ పునాది వేసినటువంటి కీలక నాయకుడు, కీర్తిశేషులు మా తండ్రి గారు అయినటువంటి తీగల నారాయణ గౌడ్ గారు. మరి వారి ఆధ్వర్యంలోనే మరి కాలి నడక కూడా నోచుకొని మన ఊరికి ఎర్ర బస్సులు తీసుకురావడం జరిగింది. నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పూజలు బాగారెడ్డి గారి సహకారంతో మన గ్రామానికి ఎర్ర బస్సుతో పాటు ఎక్కడో పట్టణాలు ఉన్నటువంటి చదువులను నేను మరి గ్రామానికి అప్పుడు వేములవాడ తాలూకా 110 గ్రామాల్లో మొత్తానికి ఒక 4 గ్రామాలలోనే హై స్కూల్ ఉండేది. ఒకటి రుద్రంగి, ఒకటి కోరిం, ఒకటి బోయినపల్లి, ఒకటి కనగట్టి. అలాంటి 109 గ్రామాల్లో మన హనుమాజిపేట అనే ఒక మారుమూల కూడా ఉన్నత చదువు, అప్పుడు ఉన్నత చదువు అంటే హై స్కూల్ తీసుకొచ్చినటువంటి మరి ఘనత కూడా డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో నారాయణ గౌడ్ గారు అప్పటి గ్రామ ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అప్పటి ఉపాధ్యాయులు కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పూజలు కీర్తిశేషులు మేక రామరెడ్డి సారు, ఆదిరెడ్డి సారు, లక్ష్మయ్య సారు, లక్ష్మీరెడ్డి సారు, అదేవిధంగా అప్పుడు 10th క్లాస్కు కార్పొరేట్ ఫండ్ కట్టాలంటే 8,000 కట్టవలసి ఉండే. ఆ డబ్బులు కట్టడానికి కూడా గ్రామ పంచాయతీలో నిధులు లేని పరిస్థితిలో మన మల్లారం గ్రామానికి సంబంధించినటువంటి ఎల్లాల దేవరెడ్డి సారు నాయకత్వంలో శ్రీ సత్య అత్యంద్ర అనే ఒక నాటకాన్ని మన హనుమాజిపేట, మూడపల్లి, రాగంపేటలో కూడా వారు ఆ నాటకాన్ని ప్రదర్శించి దాని ద్వారా వచ్చిన డబ్బులను ప్రభుత్వానికి చెల్లించి ఇక్కడ హై స్కూల్ను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా మేము అందరూ గుర్తు చేస్తున్నాం. కాబట్టి మన అభివృద్ధి కోసం పాటుపడిన పెద్దలందరినీ కూడా స్మరించుకోవాల్సిన సమయం ఈరోజు. ఈ పూర్వ విద్యార్థిగా నేను మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆ మిత్రులందరూ కూడా నేను మరోసారి నిజంగా పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా లాయక్ భాష, మా తాటికొండ, మన తాటిపల్లి శ్రీనివాస్ మిత్ర బృందాన్ని కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి ఇన్ని రోజుల్లో కష్టపడుతున్నటువంటి మరి సన్ని అలియాస్ మరిపల్లి ప్రభాకర్, మరి మన పెద్దపల్లి నరసయ్య, వారి మిత్ర బృందం అంజయ్య సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పాఠశాలకు నూతనంగా విచ్చేసినటువంటి మన సౌమ్యులు శ్రీకాంతరావు హెడ్మాస్టర్ గారికి కూడా వారి ఉపాధ్యాయ బృందానికి కూడా నేను మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని ఇంత మంచి ఏర్పాట్లు చేసినందుకు. మరి ఈ హనుమాజిపేట అభివృద్ధిలో ఒక హనుమాజిపేట గ్రామ ప్రజల పాత్ర ఎంతో గొప్పది. వారితో పాటు మల్లారం, బొల్లారం, లింగపల్లి మరి గ్రామాల ప్రజల సహకారం మరవలేనిది. మన గ్రామ అభివృద్ధిలో మరి ఆ రోజు లింగపల్లి ఎల్లాల రామరెడ్డి పటేల్ కీర్తిశేషులు కొత్త రామరెడ్డి గారు అంటారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను నా యొక్క నమస్కారాలు నేను అర్పించుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రామానికి ఇప్పుడు ఇంత పెద్ద పాఠశాలకు స్థలాన్ని ఇచ్చినటువంటి మన బాబు శ్రీనాథే గారి వారి కుటుంబ సభ్యులైనటువంటి గంగా, యమున, సరస్వతి, కృష్ణవేద కూడా ఈ సందర్భంగా నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి వాళ్ళు పేదవాళ్ళైనా బొల్లారం కమ్మరి లక్ష్మీరాయం, మరి ఈ స్థలం అంతా ఈ పక్కన ఆ బొల్లారం లక్ష్మీరాయం ఆ రోజు నేను విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు వారు కూడా స్థలం ఇచ్చారు. వారికి కూడా నేను శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ నేను నూతన జడ్పీ చైర్మన్ హోదాలో ఈ గ్రామానికి నేను రుణం తీసుకోవాలని ఆ పాఠశాల గదులు మంజూరు చేసి నిర్మించేటప్పుడు
మరి తలగొప్పల శంకరయ్య గారు, వడ్ల శంకరయ్య గారు కూడా ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. వారికి కూడా నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు స్థలం ఇవ్వకపోతే ఈరోజు మనం ఇంత పెద్ద ప్రోగ్రాం చేసుకునే వాళ్ళం కాదు. మనకు వసతులు కల్పించారు, స్థలం ఇచ్చారు. మన రాజ్యసభ సభ్యుని హోదాలో ఆయన కన్నటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి హనుమాన్జీపేట అంటే ప్రేమ, ఊరు తర్వాత అమ్మ అంటే ప్రేమ, అమ్మ తర్వాత అమ్మ లాంటి మన హనుమాన్జీపేట అంటే ప్రేమ. కాబట్టి ఈ పల్లెకు మరి ఇంత పెద్ద భవనాలు అప్పుడు మంజూరు చేయడం కాకుండా ఇక్కడ అన్ని మన పశు వైద్యశాల కానీ ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు. కానీ వాళ్ళకి ఏమి ఇచ్చాం మనం? ఒకసారి గుండె మీద చేసేసుకుంటే చాలా బాధాకరం, చాలా అవమానకరం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, దేశంలో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద మన హనుమాన్జీపేట కీర్తిని నిలిపినటువంటి మన బాబు నారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని మనం ముళ్ళ పొదల్లో నిలబెట్టినాం. ఇది అవమానకరం. దీనికి బాధ్యులు ఎవరైనా అడుగుతున్నాను. దీనికి బాధ్యులు ఎవరు? ఈ బాధ్యతను పూర్వ విద్యార్థులైనటువంటి రాకెట్ లాంటి యువకులైన ఈ పూర్వ విద్యార్థులు తీసుకొని ఆ విగ్రహాన్ని బస్టాండ్ కూడల్లో ఏర్పాటు చేయాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ గ్రామానికి మరో ముద్దు బిడ్డ, జాతీయ అంతర్జాతీయ వేదికల మీద డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఉక్కు కథ బోనాన్ని అక్కడ ఎత్తుకొని మన గ్రామానికి మన అంతర్జాతీయ వేదిక మీద నిలిపినటువంటి మిద్దెరాములు గారికి కూడా ఈ సందర్భంగా నేను శిరస్సు పాదాభివందనం చేస్తున్నాను. ఈ గ్రామానికి మరి చాలా మంది సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మనకు ఒక మంచి అవకాశం కోల్పోయినాం. మొన్నటి వరకు మన గ్రామ ముద్దుబిడ్డ డాక్టర్ ప్రొఫెసర్ సంకసాల మల్లేశం గారు శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉండ్రి. వారు వీసీగా అయినాడు. నేను చాలా సంతోషపడ్డా. మన గ్రామానికి ఎట్లయినా జూనియర్ కాలేజీ మంజూరు చేస్తాడు మన ప్రొఫెసర్ గారు అనుకున్నాం. కానీ వారు చేయించలేకపోయినారు. మన పాలకులు మొన్నటిదాకా ఉన్న మా తాజా మాజీ పాలకులు వాటితో చేయించుకోలేకపోయారు. ఇది బాధాకరమని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జూనియర్ కాలేజీలు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉన్న జూనియర్ డిగ్రీ కాలేజీలు అన్నిటికీ మన ఊరు ముద్దు బిడ్డనే మొన్నటిదాకా బాస్. మన మల్లేశం ప్రొఫెసర్ గారితో ఆ పని చేసుకోలేకపోయినాం. మరి వారు ఇవ్వలేకపోయినరా, చేయలేకపోయినరా, మనం తీసుకోలేకపోయినామా అనేది ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా నేను మరిపల్లి ప్రభాకర్కి మరోసారి చెప్తున్నాను. గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీనాన్న గారి సహకారం తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మన గ్రామంలో ఈ హనుమాన్జీపేట గ్రామం 14 గ్రామాలకు ముఖ్య కూడలి. 14 గ్రామాల ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నారాయణ రెడ్డి గారి పేరు మీద శ్రీ నారాయణ రెడ్డి మండలంగా ఏర్పాటు చేయడానికి ప్రభాకర్ గారు చాలా మన సమయాన్ని తీసుకోవాలి. ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుందాం, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారం తీసుకుందాం, శ్రీధర్ బాబు గారి సహకారం తీసుకుందాం. అవసరం అనుకుంటే బీజేపీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి ద్వారా కూడా ఈ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాపిద్దాం. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి నుండి కూడా ఈ ప్రభుత్వానికి సి నారాయణ రెడ్డి మండలంగా ఏర్పాటు చేయాలని వారితో కూడా ఒక లెటర్ రాపిద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ రోజు నుంచి మన గ్రామానికి మన గ్రామం మరో ముద్దుబిడ్డ సోదరుడు లాయక్ పాషా మొన్ననే జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అయినందుకు మనందరి తరఫున కూడా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి దయచేసి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లాయక్ పాషా గారు పేపరు పెన్ను మన చేతిలో ఉంది.
రేపటి నుంచి సినారి మండలం కోసం మీ పత్రిక యుద్ధం మొదలు పెట్టాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయవంతం చేసిన మన ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను మరోసారి హృదయపూర్వకమైనటువంటి నమస్సుమంజలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఎంతో సమయాన్ని కేటాయించి చేసిన మా గురువులందరికీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ పాఠశాల ఇంత డెవలప్ అవడానికి ప్రధాన కారకులు క్రమశిక్షణ నేర్పిన మరి హై స్కూల్ అయిన తర్వాత మొదటి ప్రధాన ఉపాధ్యాయులు కీర్తిశేషులు విశ్వేశ్వర సార్ గారికి కూడా ఈ సందర్భంగా నేను నమస్సమంజలు అర్పించుకుంటున్నాం. తర్వాత మా గురువారులు దేవేంద్ర సారు, మన రాజేంద్ర శర్మ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అత్యంత మహారథులైన ఉపాధ్యాయులు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు డాక్టర్లను తయారు చేశారు, ఇంజనీర్లను తయారు చేశారు, రాజకీయ నాయకులను తయారు చేశారు, సినీ గాయకులను తయారు చేశారు, సినీ నటులను తయారు చేసినటువంటి మీ అందరికీ కూడా నేను శిరస్సాంతి పాదాభివందనం చేస్తున్నాం. ఈ రోజు చూస్తుంటే మన పాఠశాలలో ఇంత పెద్ద ఎత్తున బ్యాచ్లుగా విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ, మరి నా క్లాస్మేట్లు మాత్రం ఉన్నారా లేదో తెలుస్తలేదు. ఉంటే చేతులు రావడాలని కోరుకుంటున్నాం. నా బ్యాచ్ 80 నా 80 బ్యాచ్ అంటే ఉన్నారు ఎవరన్నా? కాబట్టి చాలా సంతోషం. ఇంతమందిని ఒక్క వేదిక మీదకి నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఇదంతా చూస్తుంటే ఒక జాతర, ఇది సరస్వతి మాత జాతర, ఇది ఒక పూర్వ విద్యార్థుల జాతర. నిజంగా చెప్పాలంటే మన నారాయణ రెడ్డి గారు ఒక గజల్లో చెప్పారు, పరుల కోసం పాటుపడని నరును బతుకు దేనికని, వీడు భూములకు నీరందించని ఈ వాగు పరుగు దేనికని. మన పాఠశాలలో మనం చదువుకున్న పాఠశాలకు మనం సహకారం అందించకుంటే మన బతుకు దేనికని ఈరోజు కదిలించిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున సరస్వతి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. వాళ్ళు కీర్తి ప్రతిష్టల్ని చాటుతూ ఉన్నారు. అనంతరం మిగతా భాస్కర్ సార్ సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నా. మీ అందరి యొక్క సపోర్ట్ లో సార్. వెల్కమ్ సార్. నమస్కారాలు. మరియు ఇక్కడ అందరూ చదవాలి, అందరూ విద్యను రాణించాలి. విద్యుంటేనే విలువ ఉంటుంది, విలువ లేనిది బ్రతికేందుకు కూడా. దీపం ఉంటే చీకటి లేదు, చదువుకుంటే ఇక సమస్య లేదు. అందుకే ప్రతి ఒక్కరూ చదవాలి, అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు ఉంటాయి, మరియు విశాలమైన క్రీడా ప్రాంగణం ఉంటుంది. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలను చూసినట్టయితే ఇరుకైన గదులు మరియు క్రీడా ప్రాంగణం కూడా ఉండదు. అందుకని ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ఈ అక్షర సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు అదేవిధంగా విద్యార్థులకు నా యొక్క చిన్న విన్నపం, ప్రతి ఒక్కరూ ఒక గోల్ అనేది క్రియేటివ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కలెక్టర్ను కావాలి, లేదా ఒక పోలీస్ ఆఫీసర్ని కావాలి, ఒక బిజినెస్ మ్యాన్ కావాలి అని ఒక మైండ్లో ఒక ఫిక్స్ కావాలి. ఆ మైండ్లో ఫిక్స్ అయిన ఆ గోల్ను చేరుకోవడానికి ఎన్నో ఆటుపోటులు ఎదురవుతుంటాయి. వాటిని ఆ ఆటుపోటును ఎదుర్కొంటూ
తమ గోల్ను చేరుకోవాలి. అప్పుడే సక్సెస్ అనేది ఉంటుంది. అది కూడా పట్టుదలతో చదివితే ఎదురు వాడైనా విజయం సాధించగలడు. మరియు ఈ 70లో వజ్రసవాలకు ఎన్నో ఆటంకులు ఎదురైనాయి. హెచ్ఎం సార్ గారికి ఎన్నో ఆటంకులు ఎదురైనా కానీ హెచ్ఎం సారు కూలుగా ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి కూలుగా సమాధానాలు ఇస్తూ సారు ఎంతో సంతోషంగా నింపాడు. అందుకని హెచ్ఎం సార్ గారికి మరియు ఉపాధ్యాయుల బృందానికి మా బ్యాచ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు మా వంతుగా 2 టేబుళ్లను దయచేసి మీరు తొందరగా స్పీడ్ గా పైకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారు వచ్చే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. గుండె చల్లు మాది విద్యార్థులంతా చిందులేసి దుగిందురో, ఆటలు పాటలు కేరింతలతో ఉప్పొంగిపోయిందిరో, అంబరాన్నంటే సంబరాలతో దుమ్మే దులిపిందురో, ఆటపాటలను మజిపేట ఓహో మరపురాని సమ్మేళన మాట, అంబరాన్నంటే సంబరాలతో పాఠశాల ముడిసిందిరో, మా పాఠశాల సంబరాలు చూసి గుండె జల్లు మన్నదిరో, గుండె జల్లు మాని విద్యార్థులంతా చిందులేసి దూకిండురో, మహాజాతర. అంటే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు పాదాలు వందనాలు తెలియజేస్తున్నా ఫస్ట్. ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో 136 మంది, హై స్కూల్లో 200 పైచిలుకుల మంది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల పైన, ఇక్కడ ఉన్నటువంటి విద్య పైన నాణ్యతతోటి ఇంకా ప్రమాణాలు కలిగి ఉన్నాయని చెప్పి ఈ గవర్నమెంట్ స్కూల్కి ఎవరి పిల్లలైతే తోలిస్తున్నారో నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఆ ధైర్యం చేయకపోతే ఇవాళ ఈ స్టేజ్ లేదు, ఇక్కడ ఈ స్టేజ్ లేదు. మీరు ఆ ధైర్యం చేయకపోతే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మా పిల్లలు కూడా ఇదే పాఠశాల ప్రైమరీ స్కూల్లో ఒకరు, హై స్కూల్లో ఒకరు చదువుతున్నారు. నన్ను అన్నవారు ఎవరైతే ఉన్నారో నీకు ప్రైవేట్ ఏదైతే అనుకున్నామో సాగర్వంగా ఎవరైతే నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదివించవచ్చు కదా, గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదివిస్తున్నావు అంటే ఈ వీడియోస్ ఈ ఫోటోస్ చూపించి నేను ఎందుకు చదివిస్తున్నానని నా స్కూల్ను చూపించుకోవడానికి ధైర్యంగా పోతానని తెలియజేస్తూ ఇంతటి గొప్ప అవకాశం వచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ జై హింద్. పూర్వ విద్యార్థులకి మరియు నాతోటి బ్యాచ్ నా కింది జూనియర్స్ వాళ్ళందరికీ స్వాగతం చెప్తున్నాను. ఒక నెల రోజులలోనే ఈ ప్రోగ్రాం అనుకొని ఇంత గ్రాండ్ సక్సెస్కి ప్రధాన కారణమైనటువంటి నిర్వహణ కమిటీకి మేము అభినందనలు తెలుపుతూ, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రివర్యులు తమ సందేశాన్ని వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నందుకు తమ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు వేరే ఇతర గ్రామాల వారికి కూడా ఆదర్శంగా నిలుస్తాయి. ఇందులో కొన్ని చూసడం మనం కార్యక్రమంలో తమ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఆర్థికంగా లేనో వాళ్ళకి సహాయక సహకారాలు అందించడంతో పాటు వారి యొక్క అనుభవాలను ఎవరు వేసుకోవడానికి విచ్చేసినారు. అది చాలా సంతోషం అనిపించినది. ఇదే కార్యక్రమాన్ని ఇట్లాంటి ప్రోగ్రామ్ని మున్ముందు మన స్కూల్ డెవలప్మెంట్ కోసం ఇలాగే కొనసాగిస్తారని మేము నిర్వహణ కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన గ్రామ ముద్దు బిడ్డ అయినటువంటి సినార్ రెడ్డి గారి నిధులతోని ఈ స్కూల్ డెవలప్మెంట్ అయింది. దానికి ఇంకా పరోక్షంగా ప్రత్యక్షంగా గ్రామ స్థాయి నాయకులు గ్రామస్తులు కూడా చాలా తోడ్పాటు అందించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నిర్వహణ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరికీ ఈ వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మిత్రులారా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సందర్భంగా రాజకీయపరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రాజకీయ నాయకులు రాలేకపోయారు. ఇందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు
తాను రాలేక తన సందేశాన్ని, ఆశీస్సులను, సూచనలను అందించారు. ఆయన సందేశాన్ని మీకు వినిపిస్తాను. దయచేసి కాసేపు నిశ్శబ్దంగా ఉండాలని విజ్ఞప్తి. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులకు నమస్కారం. తెలుగు సాహితీ లోకంలో సుప్రసిద్ధ కవి, రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గౌరవ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి స్వగ్రామం హనుమాజిపేట. సినారే చిన్నప్పుడు చదువుకున్న ఈ బడి తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పునర్నిర్మించడం స్ఫూర్తిదాయకం. ఆయన ఆశయాలు, ఆలోచనలు, అడుగుజాడలు హనుమాజిపేటను రాష్ట్రంలోనే ఉన్నతమైన ఆదర్శాలకు నిలయంగా తీర్చిదిద్దాయి. హనుమాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ శుభ సందర్భంగా పాఠశాల వజ్రోత్సవ వేడుక నిర్వహించడం ఆనందంగా ఉంది. ఈ వేడుకల నిర్వహణలో పాలు పంచుకుంటున్న గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పాఠశాలలో చదివిన మన రాష్ట్రంతో పాటు దేశ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను సాధించిన వారికి, వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చెందిన వారందరూ చేసి ఉన్న పెద్దలకు పేరు పేరు నమస్కారం. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కమిటీకి, ఆర్గనైజర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, 2 మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా ఇక్కడ. వన్ ఈజ్ సార్ చెప్పినట్టు, అంజయ్ సార్ గారు చెప్పినట్టు, నేను డిఫరెంట్ లెవెల్స్లో యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్, వేరే వేరే ప్లేస్లో వెళ్తుంటున్నాను. సో అందులో భాగంగా మన ప్రపంచంలో పెద్ద ప్రాబ్లం రాబోతుంది WHO రివీల్ చేసింది. యాజ్ అ స్పీకర్ ఆఫ్ WHO రిప్రజెంటేటివ్ India as well as Southeast Asia regions. So one of the issues we are addressing, that is అదేమంటే ఏజింగ్. ప్రస్తుతం ఉన్న ఏజింగ్ అంటే ఓల్డ్ పర్సన్స్, వృద్ధుల శాతం 10% ప్రపంచంలో. ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 10+ ఉంది. WHO అంచనా ప్రకారం next 30 years, that is 25 years, that is by 2050 it is going to be 20% is going to increase. అంటే 20% పెరగబోతుంది. సో దీని మీద ప్రపంచంలో చాలా యాక్టివిటీ జరుగుతుంది. దీని కారణం ఏమంటే మన లైఫ్ స్టైల్ అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పటికే చాలా మంది పెద్దలు మాట్లాడారు. 75 years సెలబ్రేషన్స్ అనగానే ఫస్ట్ ఒక టీంని ఏర్పాటు చేయడానికే చాలా టైం పట్టింది. సో ఆ టీంని ఏర్పాటు చేసి వారందరితో కోఆర్డినేట్ చేసి దాన్ని కోఆర్డినేట్ చేయడానికి ఈవెన్ HM గారు కానివ్వండి, మల్లేశం గారు కానివ్వండి, అంజయ్ సార్, అట్లాగే చాలామంది మిత్రులతో డే అండ్ నైట్ డిస్కషన్స్, ప్లానింగ్ ఇదంతా చేయడానికి చాలా పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. దానికి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించారు, అట్లాగే రెస్పాండ్ అయ్యారు, రియాక్ట్ అయ్యారు కూడా. ఒక్క పూర్వ విద్యార్థి సహకారం లేకుండా కూడా ఈ ప్రోగ్రాం ఇంత జరిగేది కాదు. దీనంతరికి సక్సెస్ వెనుక ఆర్గనైజింగ్ కమిటీయే కాదు, మీరందరూ రీజన్. మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరిచ్చిన మోరల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ద్వారానే ముందుకెళ్ళడం జరిగింది. దానివల్లనే ఇదంతా ఈరోజు మీరు నిల్చున్న స్టేజ్ కానీ, మీరున్న కుర్చీలు కానీ కూర్చోవడానికి మీరిచ్చిన సపోర్టే ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కారణమైంది. ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా ఒక పండగలా దీన్ని చేసుకోవాలనే ఆలోచన వచ్చిన ప్రతి క్షణమే స్పందించడం, ప్రతిసారి కొంత ఎక్కువ టైం లేకపోయినా కూడా తక్కువ టైంలోనే ఇంత పెద్దగా ప్లాన్ చేసుకోవడం. అనివార్య కారణాల వల్ల కొంతమంది గెస్ట్లను ఆహ్వానించాం. కాకపోతే ఆ గెస్ట్లను కూడా ఏదో పొలిటికల్ మోటివ్లో కాదు,
స్కూల్కి ఏ రకమైన ఉపయోగకరంగా ఉంటుంది అని ఆలోచించి కొంతమంది ప్రభుత్వ పెద్దలను రమ్మని ఆహ్వానించాం. కాకపోతే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ ఇంతకుముందు పెద్ద రవీంద్ర గౌడ్ గారు చెప్పినట్టుగా గ్రామానికి సంబంధించిన కొన్ని సాధించుకోవడంలో డెఫినెట్గా మనం విఫలమయ్యాం, సాధించుకోవాల్సి ఉంది. సో దానికోసం మీరు చెప్పినట్టు డెఫినెట్గా విల్ ఎన్ష్యూర్ దట్ కంప్లీట్ ప్రాసెస్ సార్. ఎక్కడైతే అవసరం ఉంటుందో దాన్ని డెఫినెట్గా ముందుకు తీసుకుపోదాం. పెద్దలందరితో కలిసి మీతో కలిసి డెఫినెట్గా దీన్ని మనం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుందాం. ఇప్పటికే వచ్చేది ఉండే జూనియర్ కాలేజో లేకపోతే మనకు కేజీటీ పీజీఓ లేకపోతే మండల్ హెడ్ క్వార్టర్ రావాల్సి ఉండేది. కాకపోతే అది అన్ఫార్చునేట్గా జరగలేదు. కాకపోతే మీరు చెప్పినట్లుగా డెఫినెట్గా ఇప్పటి నుంచి ఈ అల్ముని ఈ గ్రూప్ కంటిన్యూ అవుతుంది. గ్రూప్లో మీరు లేకపోతే అవసరమైతే ఇంకొక 3 గ్రూపులు కూడా క్రియేట్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తన నెంబర్లను రిజిస్టర్ చేశారు. ఆ రిజిస్టర్ చేసుకుంది కూడా ప్రతి ఒక్కరితో హనుమాజీపేట పాఠశాల అనుబంధం కొనసాగడానికే, పాఠశాల అనుబంధంతో పాటుగా పాఠశాల అభివృద్ధిని కొనసాగించడానికే ఈరోజు మీ వివరాలు తీసుకున్నాం. ఈ రోజు చెప్పిన కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా సినారే పేరు మీద మండలాన్ని సాధించడంతో పాటుగా జూనియర్ కాలేజ్ ఏర్పాటు పైన కూడా డెఫినెట్గా కృషి చేద్దాం, పాటుపడదాం, సాధించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. హలో, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం. అలాగే మన పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకుంది అంటే ఇది చిన్నగా ప్రారంభం చేద్దాం. ఒక ఫేర్వెల్ పార్టీ లాగా పిల్లలకి ఏదో ఫేర్వెల్ పార్టీ పెడదాం అనుకున్న టైంలో సంవత్సరం చూసినప్పుడు 1949 75 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయిందని. అంటే సరే 75 సంవత్సరాలు గడిచిపోయిందంటే తెలంగాణలోనే అతి కొద్ది పాఠశాలల్లో అతి తక్కువ పాఠశాలలో మన పాఠశాల ఒకటి. మన పాఠశాల 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీన్ని ఏ విధంగా నిర్వహించుకుందాం? ఎంత అంటే చిన్నగా మన స్కూల్ వరకే చేసుకుందామా, లేదంటే దీన్ని బయటకు తీసుకెళ్తే ఎంతవరకు వెళ్తుంది, ఎంతమంది వస్తారు? అసలు టైం చాలా తక్కువ ఉంది. పిల్లలకి మన 10th క్లాస్ పిల్లలకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అవి డిస్టర్బ్ కావద్దు. అట్ ద సేమ్ టైం ఇదే ఇయర్లో ఇది చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మన జంక మల్లేశం గారు, హెచ్ఎం గారు, అంజయ్ సార్ గారు ఇలా అందరూ ఒక ఆలోచన ముందుకు తీసుకొచ్చినప్పుడు సహాయ సహకారం ఎక్కుంటో తెలీదు, ఎంతమంది వస్తారో తెలీదు. ఈ బ్యాచ్ ఒక గెట్ టుగెదర్ ఒక బ్యాచ్ వాళ్ళు చేసుకుంటేనే ఒక 6 నెలలు కష్టపడుతుంది అవుద్ది. అట్లాంటిది ఇన్ని వేల మంది, దాదాపు 75 సంవత్సరాలు అంటే 75 బ్యాచ్లు అనుకోవచ్చు. ఇన్ని బ్యాచ్లను ఒక తాటి మీదకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అంటే వాట్సాప్ గ్రూపులలో టెక్నాలజీ పెరిగింది, సమాచారం కూడా అంతే త్వరగానే అందరికీ చేరువుగా ఉంది. సో ప్రతి ఒక్కరు ఈరోజు నేను చాలా మందితో మన గ్రౌండ్లో మాట్లాడుతున్నప్పుడు మీ బ్యాచ్ ఎప్పుడు సార్, మీ బ్యాచ్ ఎప్పుడు తాతగారు, మీ బ్యాచ్ ఎప్పుడు నాన్నగారు, మీ బ్యాచ్ ఎప్పుడు బాబాయ్ గారు అన్నప్పుడు మాది 1970, మా 1972, 82 అని అన్నప్పుడు అరే అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము ఈ స్కూల్లో చదువుకున్నామని వాళ్ళ జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఆ సందర్భంలో అందరికీ రాదు. 75 ఏళ్ళు, 4 తరాలు, 4 తరాలను ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టడం అంటే ఇలా డే అంతా కూడా అసలు ఎవరు ప్లాన్లలో వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఒక 80% ప్రతి బ్యాచ్ నుంచి వచ్చారు. ఆర్గనైజింగ్ చేయడం అంటే ఏదో సరే ఓకే సరే ఆర్గనైజింగ్ చేయడం అంటే ఏదో అనుకుంటాం, కానీ కాకపోతే బరువు ఎత్తుకున్నానికే తెలుస్తుంది. సరే ఏదైనా కూడా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ స్పందించారు, ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేశారు. చాలా మంది పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. మీ అందరి సహాయ సహకారాలతోటే, మీ అందరి అండదండలతోటే ఇంత పెద్ద సక్సెస్ అనేది అయింది.
మన గ్రామ ముద్దు బిడ్డ సినారే గారు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం, అలాగే మిత్రరాములు గారిని గుర్తు చేసుకోవడం, మనం ఈ పాఠశాలలో వాళ్ళ పాఠశాల కావడం మనకెంతో గర్వకారణం. అలాగే మన రవీంద్ర గౌడ్ గారు. థ్యాంక్ యూ రాకేష్ గారు, ధన్యవాదాలు తెలియజేస్తాను. 75 వసంతాలు పూర్తి చేసుకోవడం హనుమాజీపేట స్కూల్. ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం, పూర్వ విద్యార్థులందరూ చాలా నైస్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అన్ని కాలేజెస్, అన్ని స్కూల్స్ లో ఈ లెవెల్లో పార్టిసిపేషన్ ఎప్పుడెప్పటి నుంచో బ్యాచ్ వాళ్ళు అంటున్నారు. 1988 అని విన్నాను, 2001, 2002 ఎప్పుడెప్పటి నుంచో కలవడం అనేది చాలా మంచి ప్రెసిడెంట్ అన్నమాట. అందరికి వేరే స్కూల్స్ కూడా ఇట్లా కలిసి ఏదో సాధించారు అందరూ. ఈ పూర్వ విద్యార్థులు అంత పెద్ద పెద్ద ఉన్నత శిఖరాలు అన్నీ అధిరోహించి ఒక మంచి గొప్ప వాళ్ళ ఇక్కడ మన హెడ్ మాస్టర్ గారు చెప్తూ ఉండే డిఫరెంట్ ప్రొఫెషన్స్లో అందరూ సెటిల్ అయ్యి ఇప్పుడు ఇలా ఇది చేసుకోవడం అనేది, మళ్ళీ వచ్చి కలవడం అనేది చాలా మంచి విషయం. సో అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు దానికోసం. అన్నిట్లో అది కాకుండా మెయిన్గా ఇక్కడ చెప్పాల్సింది నాకు సినారే గారి మీద ఉన్న అభిమానం. ఇది యాక్చువల్లీ నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే ఇది మనకి ఇందులో సెలెక్షన్ అవుతాం ఐఏఎస్ ఐపీఎస్. సో యూపీఎస్సీ ఎగ్జామ్లో ఆప్షనల్ సబ్జెక్ట్ నాది తెలుగు లిటరేచర్. అందులో సినారే గారి ఒకటి కర్పూర వసంతరాయలు అనేది ఒక చిన్న నవల, ఒక బుక్ ఉండేది. అందులో పాత్రలు అవి చదువుతుంటే ఇంత బాగా రాయొచ్చా, ఇంత ప్రాసతోటి జస్ట్ రెండే ఉండేవి మన సెంటెన్సెస్ ఈచ్ ఏమంటారు అది మన సెంటెన్సెస్ ఈచ్ రెండు సెంటెన్సెస్ లాగా పెద్ద నవల అన్నమాట అది. అందులో కొంచెమే రాసి ఎంతో ఎక్కువ భావ ప్రకటన ఉండేది. ఆయన రచనలు అలా ఉండేది. సో నిజంగా అది చదువుతూ ఉంటే నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించేది. మన జనరల్ స్టడీస్ అవితో పాటు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్లో ఇది చదవడం అంటే చాలా మంచిగా అనిపించేది. అండ్ డెఫినెట్గా ఆ పాత్ర ఎంతో ఉంది నాకు మంచి మార్క్స్ వచ్చి ఇక్కడ సెలెక్ట్ అవ్వడం అనే దాంట్లో. సో అందుకోసం ప్రత్యేకంగా నాకు చాలా అభిమానం సినారే గారంటే. అలాగే ఇక్కడ వాళ్ళ డాటర్స్ ఉన్నారు, ఇక్కడే కలవడం జరిగింది. సో థ్యాంక్ యూ ఆంటీ అందరూ. మొన్ననే వచ్చి ఇక్కడ సినారే గారి ఇల్లు అన్నీ చూడటం జరిగింది, అక్కడ ఫోటోస్ తీసుకోవడం జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది. అది నేను ఇక్కడికి వేములవాడ వచ్చాకనే డిస్కవర్ చేశాను దట్ హనుమాజీపేట ఆయన సొంత ఊరు ఇక్కడే ఉన్నారు అని. సో దానికోసం వెరీ హ్యాపీ ఉంది. అంటే నేనున్న టైం సెమినార్లోనే 75 వసంతాలు వజ్రోత్సవం జరగడం, అందరినీ ఇలా కలవడం అంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలాగే అందరూ కూడా మళ్ళీ 100 years అయినప్పుడు మళ్ళీ రావాలి, 25 years తర్వాత ఎప్పుడెప్పుడు కలుస్తూ ఉండాలి. ఈ హనుమాజీపేట స్కూల్ అనేది మన స్టేట్ ఎడ్యుకేషన్ దాంట్లో ఇంకా పెద్ద అచీవ్మెంట్స్ జరగాలి. ఇక్కడ నుంచి ఇంకా పెద్ద విద్యార్థులంతా పెద్ద పొజిషన్స్లో ఉండాలి. ఇప్పుడున్న చిన్నపిల్లలు ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ హెడ్ మాస్టర్ గారు అండ్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, ఇందులో భాగం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. కుమారి శేషాద్రిని రెడ్డి గారు ఐపీఎస్ గారు మాట్లాడుతూ ఉంటే గట్టిగా చప్పట్లతో మనకి ధన్యవాదాలు తెలియజేద్దాం, కృతజ్ఞతలు తెలియజేద్దాం. సార్కి ధన్యవాదాలు. కారాచిగా విరజిల్లుతున్నది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య
సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు విద్యను అభ్యసించినటువంటి అమ్మాయిపేట ఉన్నత పాఠశాల ప్రారంభించబడి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాల వజ్రోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేడుకల నిర్వహణలో పాల్పంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ బహుమతి స్వీకరిస్తున్నారు లింగంపల్లి పూర్వ విద్యార్థులు. ఇంకా బహుమతుల తర్వాత మనం అతిథులతో తీసుకుందాం. She
ఎన్నెన్నో కట్టి శిథిలమైపోతుంది అమాయకపు నేటి తరం. యువతరమా, ఇది కాదో నీ తరం, ఇక లేవో ఈ నిమిషం రాజ్యాలను పీక్కుతినే రాబందుల దేశంలో దగా పడ్డ యువతరణమా, తల్లి రుణం తీర్చుకోవా. కులాలంటూ లొల్లి పెట్టి విసనాగులలో తొక్కి పట్టి మనమంతా ఒకే చాటించు యువతరమా. అరచెయ్యి అడ్డు పెట్టి కిరణాన్ని ఆపలేదు, యువతరంలో ప్రజ్వలే ప్రతిభను కూడా ఆపలేడు. అభివృద్ధి దాగింది యువతరం చేతుల్లో, వినలేదు ఆనాడు కలం చెప్పిన ఈ మాట. యువతరం కిరటమై
మేల్ బ్యాచ్ అనీష గారు రావాలి. ఓకే Shakti
Good evening to the honorable great personalities who are being in this occasion. First